Hello everyone, welcome back to my channel. Welcome back to one more interesting vlog. ఈ vlog వచ్చేసి mangrove forest అన్నమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద ఇండియా. ఫస్ట్ వచ్చేసి మనకు కోల్కతాలో ఉంటుంది, సెకండ్ వచ్చేసి పిచ్చవరం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎలా హెల్ప్ అవుతుంది మనకు అంటే, సునామీస్ కానీ ఏమైనా ఎక్కువ కోస్టల్ ఏరియాలో ఇట్లా సునామీలు కానీ సైక్లోన్ ఏమైనా వచ్చినప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ని ఎక్కువ ఎఫెక్ట్ కానియకుండా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది మనకు. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చింది అనుకో, సునామీ వస్తే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ అనేది ఆ సునామీ ఎనర్జీని అంతా అబ్జర్వ్ చేసుకొని అంత ఎఫెక్ట్ కాకుండా మనకు చూస్తుంది అన్నమాట. ఎక్కువ ఏమి డ్యామేజ్ కాకుండా మనుషులకి ఏం కాకుండా అట్లా అనేది ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాపాడుతుంది. ఇది వచ్చేసి పిచ్చవరంలో 1100 హెక్టర్స్లో ఉంది అని చెప్పినారు. సో అలా మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చేసినాము. చాలా అంటే చాలా బాగుంది వ్యూ కానీ, ఆ బోట్ రైడ్ కానీ, చిన్న చిన్న వేలో మనం వెళ్ళేటప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ ఫారెస్ట్ మొత్తం రూట్స్ ఎక్కువ, ఆ చెట్లకు మొత్తం రూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రూట్స్ వల్ల ఈ ఎంత హెవీగా సునామీ వచ్చినా కూడా ఆ రూట్స్ అనేది ఆ సునామీ పవర్ని కంట్రోల్ చేసేలాగా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల డ్యామేజ్ కాదు, దానివల్ల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా హెల్ప్ అవుద్ది అన్నట్టు చెప్తారు. సో చాలా నిజంగానే చాలా బాగుంది. దాంట్లో సైంటిఫిక్గా అవి ఎందుకున్నాయి అనేది పక్కన పెడితే మామూలుగా మనం కూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా వాటి మధ్యలో పోవడం కానీ, ఆ బోట్ రైడింగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ గ్రీనరీ, ఇంకొకటి వాటర్ గ్రీనరీ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి, వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం, చాలా బాగున్నాయి. మీరు అవన్నీ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ మీరు చూసేయచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. సో అదనమాట. ఇక్కడ నుంచి నేను కొంచెం రాగానే పెట్టేస్తాను. అది రాగానే పెడితే మనకు బాగుంటుంది. ఆ బోటింగ్ చేసేటప్పుడు ఆ వాటర్ సౌండ్స్ కానీ అదంతా కొంచెం బాగుంటుంది, పీస్ఫుల్ అనిపిస్తుంది. మీకు కూడా వినటానికి కూడా బాగుంటుంది అనమాట. నేను రాగా పెడుతున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మ్యాంగ్రో అంటే అటు ఇటు గ్రో అస్సలు చూడు వాడు ఏదో ఓవర్ యాక్షన్ మేమలా అక్కడ పడాల్సింది. ఈ లైఫ్ జాకెట్ లో అవసరం లేదట్టుంది. షీమ్ టపాక్ డమ్ డమ్ మ్యాంగ్రూ లావ్ మ్యాంగ్రూ లావ్ మ్యాంగ్రూ లావ్. నేను బాగా ఫోటో తీస్తాం అట్లా. ఈ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది తమిళనాడులో ఉంటుంది. అలాగే చిదంబరంకి 10 కిలోమీటర్స్గా దగ్గరలో ఉంటుంది అనమాట. ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు, చిదంబరం వెళ్ళినప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని ఈజీగా మనం చూడొచ్చు.
చాలా అంటే చాలా బాగుంది. చిదంబరం వెళ్తే చిదంబరం నుంచి ఒక ఆటో కానీ లేకపోతే బస్సెస్ తక్కువ ఉంటాయి, ఆటో తీసుకొని మనం వెళ్ళి వస్తే మటుకు సెట్ అయిపోతుంది. అలాగే ప్రైవేట్ వెహికల్ కానీ మనకు ఓన్ వెహికల్ ఉంటే కానీ సరిపోద్ది అనమాట. దగ్గర చిదంబరంకి అయితే చాలా దగ్గర 10 కిలోమీటర్సే ఉంటుంది. ఎవరైనా వెళ్తే కంపల్సరీ ఇది విజిట్ చేయండి. చాలా రికమెండెడ్ ప్లేస్ అనమాట. చాలా బాగా అంటే ఒక పీస్ఫుల్ ఆ రైడ్ 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అనమాట. మేము ఒక బోట్ హైర్ చేసుకోవడానికి 650 అయింది. సో సమ్వేర్ పైనాక మీకు ఇంకా లోపలికి పోవాలంటే వాళ్ళు అక్కడే కాస్ట్ మాట్లాడుకొని తీసుకెళ్ళారు మాకైతే అక్కడ. సో మిమ్మల్ని ఇంకా లోపల తీసుకుపోవాలంటే ఇంకొక 650 750 ఎక్స్ట్రా ఇస్తే మేము మొత్తం చూపించుకొని వస్తామని చెప్పారనమాట. సో మేము సర్లే 750 కదనేసి అది కూడా ఇచ్చేసి లోపల దాకా వెళ్ళేసి చూసేసి వచ్చినాం అనమాట. సో వాళ్ళు ఇచ్చే 650కి కొంచెమే మరి ఇది బిజినెస్ ట్రిక్కా ఏంటో మనకు తెలియదు, కానీ మనం 650కి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టికెట్ అని తీసుకుంటాం. కానీ వాళ్ళు మిడిల్ సగం కూడా చూపిరు, సగం కూడా ఇంకా తక్కువే చూపించినాక ఇట్లా లోపలికి పోయి ఇంకా చూపించాలి, ఇంకా బాగుంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసి మన దగ్గర ఎక్స్ట్రా 750 ఛార్జ్ చేసుకొని తీసుకుపోతారు అన్నమాట. సో ఆ డబ్బులు అనేది మనం తమిళనాడు టూరిజంకి పే చేయము, అక్కడ ఉన్న బోట్ ఓనర్కి పే చేస్తామన్నమాట. మనం నార్మల్గా తీసుకునే 650 అనేది తమిళనాడు టూరిజం వాళ్ళు ఇదంతా కండక్ట్ చేస్తారు కాబట్టి తమిళనాడు టూరిజం వాళ్ళకు ఆ టికెట్ కాస్ట్ అనేది వెళ్తుంది. ఇక్కడ మనం పే చేసేది అనేది ఆ ఓనర్కి పోతుంది అనమాట. సో అలా మొత్తం మేము చూసాము. ఎవరైనా అరుణాచలం నుంచి చిదంబరం కూడా చాలా బాగుంటుంది. చిదంబరం వీడియో కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో చిదంబరం వీడియో కూడా చూడండి. చిదంబరం కూడా చూడాల్సిన ప్లేస్ చాలా బాగుంటుంది. చిదంబరం వెళ్ళినప్పుడు ఇట్లానే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా చాలా దగ్గర ఉంటుంది, ఇది కూడా చూసేయండి. ఇంకా పాండిచ్చేరి బ్లాగ్ కూడా వస్తుంది. పాండిచ్చేరి కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అదే చిదంబరం టు పాండిచ్చేరి కూడా చాలా దగ్గర, చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా వస్తుంది, అరుణాచలం వీడియో కూడా వస్తుంది. సో మీరు అవన్నీ వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అన్ని వీడియోస్ మంచిగా వస్తాయి. ఇంకా అది ఇది దీన్ని చెప్పా కదా. సో చిదంబరంకి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా చిదంబరం వెళ్తే వెళ్ళండి, విజిట్ చేయండి, హ్యాపీగా స్ట్రెస్ లైఫ్ నుంచి బయటకు వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఒక గ్రీనరీ వాటర్ ఉన్న దగ్గరికి వెళ్తే ఇంకా పీస్ఫుల్ ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తే మన బ్రెయిన్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. అలా అనమాట. మేము కూడా చాలా రిలాక్స్ అయిపోయినాం అన్నమాట. చాలా డేస్ తర్వాత నేను 2-3 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ట్రిప్కి వెళ్ళడము, ఆ ట్రిప్లో కూడా ఇలాంటి చూడడం చాలా చాలా బాగుంది. ఇక్కడ అన్నీ మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ యాడ్ చేస్తా, చూసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. నవ్వు మంచి నవ్వు అద్దాలో పెట్టుకుంటారా? అటు చూడు, నాకు వ్యూ కాదు ఫోటోల మీద వ్యూ అయిపోతుంది. వెళ్ళి చూడు, ఇటు చూడు. నెక్స్ట్ వచ్చింది ఒకటేనా? చూపి ఇట్లా తీసాంగా నేను ఎట్లా మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, మన మ్యాంగో నాకు పలకం సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. అటు తిరుగు. ఇందాక హాయ్ చెప్పినట్టు స్టార్ట్ చేయ. మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, నువ్వు అడేమో చెప్తున్నావు కదా, స్టార్ట్ నాకు చెప్పనీకి రాదు. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. సగం నవ్వుతలేవు, ఏదో ఏడుస్తుంది. ఏడు ముఖం పెట్టింది పిల్ల. మంచిగా రెడీ అవ్వలేదు మీ డ్రెస్ బాగా నవ్వు మూతి
నెక్స్ట్ నెక్స్ట్ దాది వీడియో తీసి నన్ను అటు కూర్చో ఇక్కడ నుంచి తీయరా. ఓకే బాగుంటుంది. ఓకే ఎందుకు పోవా దా ఎవరు దాది ఏ పో మస్తు ఎండ. భలే ఉంది. మ్యాంగ్రో అంటే నా తీడు గ్రో ఏదో గలీజుకుంటే వాటర్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియో తీస్తున్నా పోదులే. పిచ్ వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ అట్లా కాదు, మట్టిలో చాలా ఉండిపోయింది కదా. ఎండాకాలం వచ్చిన ఇట్లనే ఉంటది, ఏది వచ్చిన ఇట్లనే ఉంటది. అదేదో పాట పాడినావు కదా, పాట పాడుకుంటా ఏదో పాట పాడినావు కదా. జిగురు జిగురు ఉంటది, పాకురు పాకురు వీళ్ళకి తెలుసు కాబట్టి. దింపుడి నన్ను పాండిచ్చేరి నైస్ నైస్ ప్లేసెస్. వాట్ కట్టే 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 అన్న కావాలని నేను ప్లాన్ చేస్తున్నాను. నువ్వు ఆరోగ్యం ఒక స్టిల్ చెప్పండి గైస్. అటు అటు చూడు, అటు యా. కర్రల కాడ నన్ను కూడా తీయలేదు మరి. నీవి కేక్ అంటే కేక్ వచ్చినాయి కానీ కర్రల కాడ తీయలే. అయినా కానీ ఇప్పుడు తీయరు. డోంట్ వరీ. దా భవాని ప్లీజ్. నాది ఒక బొట్టాన్ని వచ్చిందా? సూపర్ వచ్చినాయి చూడు. ఇగో పోర్ట్రేట్ లో పెడతా, ఫుల్ అయిపోయింది. పోర్ట్రేట్ లో పెడతలేరు మీరు. అంతేనా ఇది? ఎప్పుడు నువ్వు ఫోన్ దింపుతూనే లేవు అసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో అరుణాచలం పాండిచ్చేరి వీడియోలు కూడా ఉన్నాయి, అవన్నీ రిలీజ్ చేస్తాను. మీరు సపోర్ట్ అవన్నీ చూడాలంటే మీ సపోర్ట్ సబ్స్క్రిప్షన్ అన్నీ అవసరం కాబట్టి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.